ఎటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। या कुन्देन्दु तुषारहार धवलया शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्ड मण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्म अच्युत शंकर प्रभृतिदेवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निश्चेष्याढ्यावः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। मातापितृभ्यो नमः। हरि ओम। अंदरिकी 1989 88 యొక్క పూర్వ విద్యార్థులందరికీ స్వాగతం। మన యొక్క విన్నపాన్ని విచ్చేసి ఈ సభకి విచ్చేసిన మన యొక్క గౌరవ ప్రజలు మన నక్కంటి విశ్వనాథం గారు ప్రధాన ఉపాధ్యాయులుగా ఉండేవారప్పుడు ఆయన కూడా మనకు గౌరవాన్ని మన యొక్క మాట మండించి ఆయన కూడా వచ్చారు। అలాగే కనకసుందరం గారు, విశ్వనాథరాజు గారు, తర్వాత కృష్ణారావు గారు, తర్వాత మన రాఘవులు గారు, రిటైర్డ్ రైటర్ గారు, వీళ్ళందరూ కూడా మన యొక్క ఆహ్వానం మండించి వచ్చినందుకు మన అందరి వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం। అలాగే ఇప్పుడు కార్యక్రమం ప్రారంభమవుతుంది। వందే మాతరం వందే మాతరం సుజల సుఫల ఫల
సయ్యజ శీతలా సత్యశ్యామలా మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత సుమరల శోభిని సుభాసిని సుమధురభాసిని సుగదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. జై హింద్. तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या టెన్త్ క్లాస్ బ్యాచ్ ఈ యొక్క గెట్ టుగెదర్ ఫంక్షన్కి వచ్చిన అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ నా మాట మన్నించి ఉన్నంతలో ఎక్కువగానే వచ్చారు అందరూ. మరొకటి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు రావడం లేట్గా వచ్చారు కాబట్టి మేము చెప్పేంత వరకు అందరూ ఉండవలసిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పూజ్య గురువర్యులు, మా ఈ స్థితికి మూల కారకులు, మా యొక్క ప్రగతికి అభ్యున్నతికి కారకులైనటువంటి మిమ్మల్ని మేము గౌరవించుకోవాలి. కాబట్టి మొదటిగా మన యొక్క పసల కనకసుందరరావు గారిని, రాజు గారిని, కృష్ణారావు గారిని, మన హెడ్ మాస్టర్ నక్కంటి విశ్వనాథం గారిని, రాఘోల గారిని, మన యొక్క స్టూడెంట్లు వెళ్ళి సాధారణంగా వేదిక మీద తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులందరికీ చిన్న విన్నపం. మనతో చదువుకొని, మనతో జీవించి, మనతో ప్రయాణం చేసి, మన మధ్యలో లేని మన స్నేహితుల కోసం, అలాగే మనకి విద్యను బోధించి మనల్ని ఇంతటి వాళ్ళని చేసి, వారిలో కూడా కొంతమంది మన మధ్యలో లేని గురువుల కోసం మౌనం పాటు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన మధ్యలో లేని గురువుల పేర్లు చెప్తున్నాం. పెద్ద హిందీ మేడం గారు, పెద్ద తెలుగు మాస్టర్ గారు, రామలింగేశ్వరరావు గారు,
భగవాన్ నారాయణ గారు, సుందర్రావు గారు, అలాగే మనతో విద్యను కొనసాగించి ఈరోజు మన మధ్యలో లేని వారి పేర్లు కూడా చెప్తున్నాను. బొరుసు శ్రీనివాసరావు, ఆనంద్, అడ్డాల శ్రీనివాసరావు, జక్కల వరప్రసాద్, కర్రే శేషయ్య, ఆలపాటి పద్మావతి, చెక్కా వెంకటలక్ష్మి. దయచేసి వారి కోసం మనం ఓ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఒక్కొక్కరిగా మన పరిచయాన్ని తెలుపుకుందాం. లేట్ అయిపోతూ ఉంటుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు కామర శ్రీలక్ష్మి, నన్ను కర్ణగారు అమ్మాయి అంటారు. నేను ఉండేది సిద్ధాంతం. మా ఒక్కతే అమ్మాయి మెడిసిన్ చేస్తారు. నా పేరు దుర్గా రామలక్ష్మి, మాది వైజాగ్లో ఉంటాం మేము. మాకు 2 పాపలే. పెద్ద పాప జనరల్ మెడిసిన్ చేస్తుంది, చిన్న పాపకి మేము ఎంటెక్ చదువుతాం. డాక్టర్ వరలక్ష్మి, తాడేపల్లిగూడలో ఉంటున్నా. నాకు ఒక బాబు. బాబు మ్యారేజ్ అయిపోయింది. చింతపూడి. ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నా పేరు శాషగిరిరావు, ఇంటి పేరు కొత్తపూడి. నేను ఈ ఊరి అల్లుణ్ణి, గిద్దా రామారావు గారి అల్లుండండి. పూర్ణచంద్రావతి నా భార్య. వేదిక మీద ఉన్నటువంటి గురువులందరికీ కూడా పాదాభివందనం అండి. ఏదేమైనా ఇన్ని సంవత్సరాల తర్వాత కష్ట సుఖాలు మాట్లాడుకోవడానికి, మంచి చెడ్డలు తెలుసుకుంటానికి, ఒకరికొకరు పరిచయం చేసుకుంటానికి ఈ వేదికని, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అవకాశాన్ని బట్టి ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేసుకోవాలని చెప్పి ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఆఫ్ ఆల్. మొట్టపూడి అభివృద్ధి వారు పాప బాబులు. బాబు బీటెక్, పాప బీటెక్. రీసెంట్గా మళ్ళీ మ్యారేజ్ అయింది బాబుకి. తణుకులో ఉంటారు మేము. 2 అమ్మాయిలు, ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది, ఇంకో అమ్మాయి జాబ్ చేస్తుంది. నా పేరు శివరత్నం, మాది కైకరం. మా పాప బాబు. పాప మ్యారేజ్ అయిపోయింది. బాబు డాక్టర్ ఫార్మసీ చదువుతున్నాడు. ఫ్రెండ్స్ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మొదటిగా గురువులందరికీ నేను నమస్కారం. ఎన్ని మెమరీస్ ఈ స్కూల్తో ముడిపడి ఉన్నాయో నేను చెప్పలేను. ముందుగా అసలు బిల్డింగ్స్ చూసుకుని అంతా రౌండ్ చేసి వచ్చాం. చాలా మంది నేను గుర్తుపట్టలేకపోతున్నాను, అందుకని సారీ చెప్పాలి. నా పేరు రాధా జయలక్ష్మి. అంటే పేరు కూడా గుర్తులేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. యాక్చువల్గా నేను గుర్తుపట్టలేకపోతున్నాను. 20 years బ్యాక్ నాకు జాబ్ వచ్చి సూరత్లో సెటిల్ అయ్యాం. ప్రస్తుతం జిఎస్టీ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా చేస్తున్నాను. 2 అబ్బాయిలు నాకు. పెద్ద అబ్బాయి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు డిగ్రీ చేస్తూ. రెండో అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు. మా వారు ప్రైవేట్ కంపెనీలో చేస్తారు. ప్రస్తుతం అంతా హ్యాపీ. ఆల్ ది బెస్ట్ చెప్పగలను అందరికీ. అందరూ బాగుండాలి. మళ్ళీ ఎప్పటికి కలుస్తానో తెలియదు అందరినీ. నా పేరు కరగదనమ్మ. జరగదనమ్మ. మాకు 2 పాప బాబు. మాది వరిగేడు. మా పాప మ్యారేజ్ అయింది, MCA చదివింది. బాబు బీటెక్, ఇప్పుడే ముంబైలో సెటిల్ అయ్యాడు, జాబ్ చేస్తున్నాడు. బీటెక్ అయిపోయి జాబ్ చేస్తున్నాడు.
మాట్లాడతాను. ఓకే, అందరూ వద్దరు కానీ. మోటుపల్లి శైలజ, బ్యాంక్ మేనేజర్ గారి అమ్మాయిని. నాకు చాలా తక్కువ గుర్తుంది, బట్ ఊరు నేను తిరిగిన ప్రదేశాలు అన్నీ గుర్తున్నాయి. స్కూల్ గుర్తుంది, చాలా తక్కువ మంది ఫేసెస్ గుర్తున్నాయి, బట్ పేర్లు చాలా మంది గుర్తున్నాయి. సారీ నేను ఎవరైనా గుర్తుపట్టలేకపోయినా, బట్ ఐఎమ్ హ్యాపీ ఎవరైనా ముందుకొచ్చి ఇప్పుడు మళ్ళీ నన్ను పరిచయం చేసుకొని ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాను అంటే. అండ్ నేను 85-86 బ్యాచ్, 7th క్లాస్ తర్వాత నేను మూవ్ అయిపోయాను దుబాయ్ నుంచి. బట్ రియల్లీ హ్యాపీ. నా లైఫ్లో ఇలా ఒక గెట్ టుగెదర్ ఉంటుంది, అందులో నేను పార్ట్ అయి ఉంటాను, ఇలాంటి ఒకటి ఆర్గనైజ్ అవుతుంది. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇట్స్ లైక్ ఏ రియల్లీ ఏ డ్రీమ్. లాస్ట్ టైం వెన్ మారం శ్రీనివాస్ కాల్డ్ మీ అండ్ ఇట్లా ఒక ఈవెంట్ చేస్తున్నాము అంటే I really feel happy on that and really thankful on that part. And నేను సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నాను, చెన్నైలో ఉన్నాను. CGI కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ కింద వర్క్ చేస్తున్నాను. ఐ హ్యావ్ ఏ లిటిల్ బాయ్, 5th క్లాస్ చదువుకుంటున్నాడు. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ దిస్ ఈస్ ద స్కూల్ మేడ్ మీ టు కమ్ అప్ టు దిస్ లెవెల్. ఈ స్టేజ్ వరకు నన్ను తీసుకొచ్చింది. ఐ ప్రౌడ్లీ సే టు మై సన్, నేను తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, నేను కానీ సెటిల్ అయ్యాను అంటే ఈ వాంట్ టు సీ, నీ స్కూల్ చూస్తానికి వస్తాను, నీ స్కూల్ ఎలా ఉందో. సో ఐ వాంట్ టు ఈ జనరేషన్ తెలియచేయాలి. ఇట్స్ దట్ ఓన్లీ నాట్ ద స్టడీస్, చాలా ఎన్నో ఉన్నాయి ఒక మనిషి ఎదగాలన్నా సెటిల్ అవ్వాలన్నా. సో sorry and last not the least, I thank all my గురువులు. రియల్లీ మీరు ఆ రోజుల్లో మమ్మల్ని నిజంగా భయపెట్టి కూడా చదివించారు. ఈ జనరేషన్లో అది లేదు. అప్పుడు మాకు అర్థం కాలేదు, కానీ రియల్లీ మేము నేర్చుకున్నది ఎంతో ఉంది, నాట్ జస్ట్ మార్క్స్. రియల్లీ హ్యాపీ. మేము మిమ్మల్ని ఎప్పుడన్నా బాధ పెట్టుందా, ఏం చేస్తుందో మమ్మల్ని మీరు క్షమించాలి. He is my son. Hi. Namaste. Thank you. నాకు పాప బాబు ఇద్దరు బీటెక్ చదువుకున్నారు. పాప మ్యారేజ్ అయిపోయింది, పాపకు పాప బాబు. నెక్స్ట్ నేను మాతృ గవర్నమెంట్ మేస్టర్ అమ్మాయిని. నాకు ఇద్దరు బాబులు, మా అత్తను చదువుకున్నారు. గురువులందరికీ నమస్కారం. మన స్నేహితులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు మనుగుడు లక్ష్మి. ఓ పాప బాబు, బాబు జాబ్ చేస్తున్నాడు, పాప B.Pharmacy 3rd year చదువుతుంది. నా పేరు అల్లవరం నాగేశ్వరమ్మ. మాకు ఇద్దరు అబ్బాయిలు, మేము వైజాగ్లో ఉంటాం. పెద్ద అబ్బాయి 3D కోర్స్ నేర్చుకున్నాం, చిన్న అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాం. గురువులందరికీ నా పాదాభివందనాలు. నా పేరు ఆలపాటి విజయలక్ష్మి. మా బాబు 9th క్లాస్ చదువుతున్నాను. నా పేరు భారతి విజయలక్ష్మి అండి. గురువులందరికీ పాదాభివందనం. నాకు పాప డిగ్రీ అయిపోయిందండి. మేము హైదరాబాద్లో ఉంటాము. నా పేరు గీత. గురువులందరికీ పాదాభివందనం. మా పాప కృష్ణచంద్ర. నా పేరు ఉమాదేవి. గురువులందరికీ నమస్కారములు. మారవశ్రీని థ్యాంక్ యూ. పిల్లలు ఎంతమంది చెప్పాలి? సగం చెప్పేది. పిల్లలు ఎంతమంది? పాప ఏం చదువుతున్నారు? అయిపోయింది. మిమ్మల్ని అటెండెన్స్ అడగట్లేదు, ఎందుకంత కంగారు? ప్లీజ్ మీ పేరు చెప్పాలి, మీ హస్బెండ్ పేరు కూడా చెప్పొచ్చు, మీ పిల్లలు కూడా చెప్పొచ్చు, నెమ్మదిగా చెప్పొచ్చు. ఇంకా స్టూడెంట్స్ కాదు కదా మీరు ఇప్పుడు. ఓకే. దండు శ్రీలక్ష్మి గారు. నా పేరు దండు శ్రీలక్ష్మి. మాది భీమవరం. నాకు ఇద్దరు బాబులు, ఇద్దరు జాబులు. తర్వాత వెంకటలక్ష్మి గారు. వెంకటలక్ష్మి. నాకు దువ్వా, పాప బాబు. పాప మ్యారేజ్ అయిపోయింది, పాప బీటెక్ చదువు బెంగళూరు. నమస్కారం. నా పేరు మధుపూర్ లక్ష్మి. మాకు అందరూ ఉండదు కదా. మా ఆయన గారి పేరు మధు వెంకట సుబ్బారావు. గౌతమ్ సాల్వెంట్ దగ్గర పెట్టుకోండి అమ్మా. గౌతమ్ సాల్వెంట్ చేస్తాను. దగ్గర పెట్టుకోవాలి. మా అమ్మాయి సాత్విక. పెద్ద బాబు బీటెక్ అయిపోయింది, చిన్న పాప బీటెక్ 3rd హరిత. నా పేరు కొండపల్లి సుమతి. మాది తాళ్ళపూడి. మా అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, అబ్బాయి గేట్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. పేరు చెప్తా నాగసత్యవతి. మాది సూర్యరావుపాలెం.
నాకు ఒక బాబు సాఫ్ట్వేర్. మానవాళి శాశ్వత మేనేజ్ చేసి నాకు ఇద్దరు అమ్మాయిలు, పెద్దమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, చిన్నమ్మాయి సాఫ్ట్వేర్. నా పేరు లలితాదేవి, సార్ లలితాదేవి. ఓకే, నాకు ఇద్దరు అమ్మాయిలు, మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు. హైదరాబాద్లో ఉంటున్నానండి నేను. నా పేరు చంపాటి కుమారి. గురువులకు నమస్కారం. నాకు పాప బాబు. పాపకు మ్యారేజ్ అయింది, బాబు ఇంజనీర్ పూర్తయింది. నా పేరు జంపన్ ధనలక్ష్మి. నేను బెంగళూరులో ఉంటాను. మాకు ముగ్గురు ఒక పాప, ఇద్దరు బాబులు. నా పేరు ఇంటికి వకీదేవి. నా పేరు చెల్లకూరి లక్ష్మీ భగవద్గీత. నాకు ఇద్దరు ఒక పాప, ఒక బాబు. పాప ఏ ఊళ్ళో ఉన్నారు? మాకు వరిగాడు. పాప MBA చదివింది, మ్యారేజ్ అయిపోయింది. బాబు ఎంటెక్ చేసాడు, ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది. గురువులందరికీ నమస్కారం. నా తోటి విద్యార్థులందరికీ నేను పేరు గుర్తులేదు కానీ అందరికీ థ్యాంక్స్, శుభాకాంక్షలు. నా పేరు కటికిరెడ్డి హేమలత. నాకు ఇద్దరు పిల్లలు, అమ్మాయి ఒక అబ్బాయి, ఇద్దరు బీటెక్ చదివారు. మా ఊరు వరిగేడు. నా పేరు గరగ దుల్లెమ్మండి. ఇద్దరు బాబులు, ఒక పాప అయింది. నేను వస్తానండి, అందరూ వస్తాను. బాబు వేలగం శ్రీనివాస గారు పైకి రండి. వేలగం శ్రీనివాస గారు పైకి వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకుంటారండి. 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరికీ, అలాగే మా గురువర్యులు రాజు గారికి, మా కనకసుందరం గారికి, మా హెడ్ మాస్టర్ గారికి, మా విశ్వనాథం గారికి, కృష్ణారావు గారికి, మా రాఘవ గారికి పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు. అలాగే ఇది నేను ఒక 5 years నుంచి మనం గెట్ టుగెదర్ పెట్టుకుందామని చాలా ట్రై చేస్తున్నాం. మన మారా శ్రీనివాసు మా ఎమ్మెల్యే గారు బర్త్డేలో దొరికాడు. మొత్తం పేర్లు సేకరించి ఈ సంవత్సరం ఇలా జరగాలని ఉంది. ఇంతకుముందు మేము ఒక 40 మెంబర్స్తో ఓన్లీ జెంట్స్ మటుకు పెట్టుకున్నాం. అలాగే మా రాజుగారు చిన్నప్పుడు మమ్మల్ని అడప నాసిని గారిని, నాయనమ్మ గారిని, మా అందరినీ చితకొడేస్తూ ఉండేవారు. మేము ఎందుకంటే క్లాస్లో బాగా అల్లరంటే ఆయన చెప్పిన ట్యూషన్ కానీ మేము లెక్కలు కానీ చేసేవాళ్ళం కాదు. ఏమన్నా అంటే ఏ గీత దగ్గర లేదా సురేష్ రాణి దగ్గర ఎవరి దగ్గర ఒక 5 రూపాయలు 6 రూపాయలు సినిమాకి వెళ్ళిపోయాడు. ఈ మెమరీస్ ఏంటంటే ఈ లైఫ్ లాంగ్ మెమరీస్ గుర్తుండిపోయి. మా నాయనమ్మ కూడా ఉన్నాడంటే ఆడు మమ్మల్ని అందరూ చెడగొట్టేసేవాడు. అలాగే నేను ఆల్రెడీ 10 years హైదరాబాద్లో ఉన్నానండి. అక్కడ కన్స్ట్రక్షన్ చేశాను, ఇంజనీర్గా, ప్రాజెక్ట్ మేనేజర్గా. తణుకు 2005లో వచ్చాను. ఇక్కడ వైష్ణవ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఒక ఫర్మ్కి డైరెక్టర్ని, అలాగే వాసు ఇంజనీర్స్ అండ్ వాల్యూస్కి ఒక ఇంజనీర్ని. నా దగ్గర ఒక 4-5 ఎంప్లాయీస్ కూడా చేస్తున్నారు. హ్యాపీగా నేను మా ఫాదర్ మదర్తో తణుకులోనే సెటిల్ అయ్యాను. గురువులకి మనం ఎంత గౌరవిస్తున్నామో మన తల్లిదండ్రులు కూడా అంతే గౌరవం ఇవ్వాలని మీ సభ వెనుక నేను వినియోగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఓకే. జంజాల శ్రీ వినోద బాలకృష్ణ. నేను దువ్వలనే ఉంటుంటాను శివాలయంలో. నాకు 2 బాబులు, ఇద్దరు కూడా చెన్నైలో వేదం చదువుకుంటున్నారు. ఇద్దరును ఇక్కడే తణుకులో చిన్న షాప్ పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ ఇక్కడే కార్యక్రమం చేస్తున్నాను. అలాగే గురువులందరికీ కూడా నా పాదాలకు నమస్కారం చేసుకుంటున్నాను. నేను జ్యువెలరీ షాపు పెట్టుకుని 25 సంవత్సరాలు అవుతుంది. నాకు బాబు, పాప. పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ అయింది. పాపకు మ్యారేజ్ చేశాను. ఇంజనీరింగ్ 2nd year చదువుతున్నాడు వైజాగ్. నాకు ఈ స్కూల్లో చదువుతుండగా విపరీతమైన కోపం ఉండేది. ఆ కోపాన్ని అణుచుకుని నేను వ్యాపారంలోకి వెళ్ళడం జరిగింది. ఈ కోపాన్ని ఎప్పుడైతే పక్కన పెట్టానో అన్ని రకాలుగానూ నాకు హ్యాపీ. నాకు తల్లిదండ్రుల తర్వాత నా భార్య, నా స్నేహితులు అందరూ కూడా నన్ను తోడ్పాటు అందించి నన్ను ఈ స్టేజ్లో ఉంచారు. అన్ని రకాలుగాను నాకు ఏ విధమైన ఇబ్బంది లేదు. హ్యాపీ. నా పేరు ఈడిపేటి ధర్మప్రసాద్ అండి. నా పేరు ముత్తాపురం. నా పేరు కదా. ముఖ్యంగా మనంతా కూడా చాలా మందిని అలా ఎవరెవరిని గుర్తుపట్టలేకపోతున్నాం. అసలు లేడీస్ని అయితే అసలు గుర్తుపట్టలేకపోతున్నాం. ఒక ఉమాదేవం గుర్తుంటుంది. ఓకే, ఏంటంటే
ఈ కలయిక కల్పించిన మన మారం శ్రీనికి ముఖ్యంగా పూర్వ విద్యార్థులందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. మారం శ్రీను స్టేజ్ మీద ఉంటే బాగుండు, పదే పదే చెప్పక్కలేకుండా. శ్రీను ఓకే. అలాగే అంటే సీన్ కూడా గుర్తులేడండి, అందుకని స్టేజ్ మీద ఉన్నాను. మేము వచ్చి తిరుపతిలో ఉంటున్నాను, ప్రైవేట్ కంపెనీలో చిన్న జాబ్ చేస్తున్నాను. ఓకే, మా అబ్బాయి వచ్చి బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఓవరాల్గా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నాము. అందరూ కూడా ఈ నూతన సంవత్సరం సుఖ సంతోషాలతో ఉండాలి. అందరూ కూడా ఎప్పుడైనా ఈ వాట్సాప్ గ్రూప్ పెట్టండి, ఒక హాయిని పెట్టుకుందాం, హ్యాపీ న్యూ ఇయర్లో అవి చెప్పుకుందాం. అంతకంటే నేను చెప్పేది ఏం లేదు. థ్యాంక్ యూ. నా పేరు సుపా, ఫ్రెండ్స్ అందరికీ నేను వర్గేల్ నుంచి వచ్చేదాన్ని. పేరు బొల్ల గణపతి. ముందుగా గురువులందరికీ నమస్కారం, ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు ఓ పాప ఒక బాబును. నేను దూరంలోనే కర్రీ పాయింట్ పెట్టుకున్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. ఎంత సంపాదించాం అనేది కాదు, ఎంత సంతోషంగా జీవిస్తున్నాం అనేది ముఖ్యం నా విషయంలో. నేను ఆ సంతోషంగా అయితే మా ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాను. నమస్కారం. నా ఇద్దరు ఆడపిల్లలు, నాకు కావాల్సిన బిజినెస్, నా కుటుంబంతో నేను చక్కగా శుభ్రంగా హాయిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. నా పేరు అమృత్ కుమార్, మాకు ముద్దాపురం. మాకు ఇద్దరు అబ్బాయిలండి. నేను ఒడ్డూరు ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను. దేవుళ్ళందరూ కూడా క్షేమం, అలాగే మీరు అందరూ కూడా బాగుండాలని మరి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీనివాసరాజు, నేను హైదరాబాద్లో ఉంటున్నాను. పాప ఫ్రాన్స్లో ఉంటుంది, ఎంఎస్ అయింది, ప్యారిస్లో జాబ్ చేస్తుంది. నాకు బాబు బీటెక్ చదువుతుంది. నా పేరు పెండియాల గంగా సత్యమూర్తి అలియాస్ దొరబాబు. నేను ఉండేది దొరబా, బిజినెస్ పని కూడా చేస్తున్నాను. నాకు ఒక బాబు, మా బాబు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గురువులు ధన్యవాదాలు. మేము కోణాలని చెప్తాము. నా పేరు మోతుకూరి ప్రసాద్. నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, రెండో అబ్బాయి 9th క్లాస్. నా పేరు మోతుకూరి శ్రీనివాస్, కోణాల్లో ఉంటాము. నాకు ఇద్దరు బాబు పాప. బాబు అగ్రికల్చర్ BSc, పాప 9th క్లాస్. నాకు విద్య నేర్పిన గురువులకి, నా తోటి విద్యార్థులకి సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు జాగటి యేసు, నాకు ఒక బాబు. హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీ అందరికీ. నా పేరు వాకలపూడి మాధవరావు అండి, మా సూర్యాపాలెం అండి. నేను వ్యవసాయం చేస్తున్నాను. హలో అండి, ముందుగా గురువులందరికీ నమస్కారం, ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. నా పేరు సింహాద్రి లక్ష్మణ్ కుమార్ గుప్తా, నానాజీ అంటారు. నేను వ్యాపారం చేస్తున్నాను. గురువులందరికీ నమస్కారం, ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు ధర్మారావు, విశాఖపట్నంలో ఉంటాను. సివిల్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తాను. నాకు ఇద్దరు బాబులు, బాబు 9th క్లాస్, ఒక బాబు 7th క్లాస్. నా పేరు ఆమంచి వీర వెంకట నాగేశ్వరరావు అండి, నా తేతలే. నేను టీవీ మెకానిక్గా పనిచేస్తున్నానండి. నాకు అబ్బాయి అమ్మాయి. అబ్బాయి ఏమంటే MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేస్తాడండి. అమ్మాయి ఏమో BSc సెకండ్ ఇయర్ అండి. ముందుగా గురువులకు వందనాలండి. అలాగే ఫ్రెండ్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు బొట్టువెల్లి సుబ్బారావు. నేను 8th క్లాస్ వరకే చదివానండి మీతో. 8th క్లాస్ చదివి 9th వేరే వెళ్ళిపోయాను. నాకు ఒక అబ్బాయి అమ్మాయి అండి. మా అబ్బాయి ఏమో పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, పాప ఏమో 7th క్లాస్ చదువుతుందండి. నేను జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నానండి. అట్ ప్రజెంట్ అయితే తణుకు 4th అడిషనల్ జిల్లా జడ్జి వారి కోర్టులో బెంచ్ క్లర్క్గా చేస్తున్నాను. ఓకే, అందరికీ థ్యాంక్ యూ అండి. గురువులకి పాదాపు వందనాలు, ఫ్రెండ్స్కి సంక్రాంతి శుభాకాంక్షలు. నేను బొగనారు మాస్టర్ దగ్గర ఉండి చదువుకున్నాను. ఆయన మా పెద్దనాన్న గారు. నా పేరు కవల వెంకట సుబ్బారావు, మాది జల్లికొమ్మర. నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒకడు 7th క్లాస్, ఒకడు 9th క్లాస్ చదువుతున్నాడు. అందరికి బారాంశీకి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నరసింహారావు అండి, గుమ్మల నరసింహారావు, ముద్దాపురం. ప్రస్తుతానికి భద్రాచలం అవతల శరలో ఉంటున్నాను. నాకు ఇద్దరు బాబులు, ఒక బాబు బీటెక్ చేస్తున్నాడు, బాబు డిగ్రీ చదువుతున్నాడు. అందరికీ పరిచయము, ఎందుకంటే నన్ను షార్ట్ కట్లో నాయనమ్మ అన్నారు. నాకు నేనే చెప్పుకున్నాను. అంటే ఏసెస్లో బీసెస్లో అల్లాడిపోయిన సతీష్, IRSలో తెలిసి ఉంటుంది. ఆడు కూడా బాగా ఎదురు అల్లరి చేసేవాడు. మేము బాగా ఫేమస్ అనమాట.
నా పేరు దాసవర ప్రసాద్ బాబు. ఫైనాన్స్ అంటే రియల్ ఎస్టేట్. నాకు బాబు. కాకపోతే ఏంటంటే నేను తెలియని వాళ్ళు అంటే ఎవరో ఉండరు. యాక్చువల్గా సతీష్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. గురువులు ఏం చేసేవారంటే మాకు ఫస్ట్ అల్లంలో మా ఇద్దరిని తీసుకొచ్చి లోపల వేసేవారు. కాబట్టి మేము బాగా పరిచయం. నేను 85, 86 బ్యాచ్లో ఇక్కడ చదువుకున్నాను. మా బాబాయ్ గారు రాఘుల్ గారు, ఆయన దయ వల్ల 6th ఫస్ట్ క్లాసు, 7th కూడా అలాగే వచ్చాను. నాకు కొంతమంది చాలామంది తెలియదు. నాకు తెలిసిన ఫ్రెండ్స్లో శైలజ, మదన్ మోహన్, మా రౌడీ అడప సీను, నాయుడమ్మ, ఇంకొకరు రాలేదు బంధువులు రమేష్. అలాగే ఇచ్చేసిన అందరికీ నా హృదయ ధన్యవాదాలు. నా భార్య పేరు పుష్పలత, మా అబ్బాయి పేరు చిలుకూరి భానుప్రకాష్ చౌదరి, BCA చదువుతున్నాడు. మా అమ్మాయి మౌనికా లక్ష్మి. ఇందుకూరు సుబ్బరాజు, లివింగ్ ఎట్ హైదరాబాద్. బాబు, పాప ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. నా పేరు తొమ్మలపల్లి గంగరాజు. నేను కన్స్ట్రక్షన్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాను. నాకు అమ్మాయి, అబ్బాయి. బాబు 6th క్లాస్ చదువుతున్నాడు, పాప 3rd క్లాస్ చదువుతుంది. అంతా హ్యాపీ. నా పేరు చంపాటి బంగారాజు. నేను డాక్టర్ రెడ్డిలాస్లో వర్క్ చేస్తున్నాను. నాకు బాబు, పాప ఇద్దరు బీటెక్ చేస్తున్నారు. హైదరాబాద్లో ఉంటున్నాను నేను. ముందుగా గురువులకి పాదాభివందనం. అలాగే ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు. నా పేరు ఇందుకూరి వెంకట శ్రీనివాసరాజు కేతలి. నాకు ఒక పాప. నేను భీమవరం సెటిల్ అయ్యాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఉండరాజు శేఖర్. మాది సూర్యరాపాలు. నాకు 2 బాబులు. ఒకడు ఫస్ట్ ఇయర్, సెకండ్ వచ్చి 6th క్లాసు. నేను బొంబాయిలో ఆయిల్ రిగ్లో చేస్తాను, ONGC. థ్యాంక్ యూ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. SPL ನಮ್ಮ ಕರ್ನಾಟಕ. ఇప్పుడు తెలుగులో మాట్లాడతాను. కర్ణాటక నేను తెలియదు కదా. గురువులకు పాదాలు వందనాలు. నాతో చదువుకున్న వాళ్ళకి థ్యాంక్స్. నాకు అమ్మాయి, అబ్బాయి. నేను బెంగళూరులో ఉంటున్నాను. అమ్మాయి పెళ్ళి అయిపోయింది, అబ్బాయి రీసెంట్గా జాబ్ వచ్చింది, యానిమేషన్ చేస్తుంది. ಥ್ಯಾಂಕ್ ಯು. ಎಲ್ಲರಿಗೆ ಸಂಕ್ರಾಂತಿ ಶುಭಾಶಿಸ್ಸುಗಳು. ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು, ಅವ್ರ ಮಕ್ಕಳು ಎಲ್ಲ ಸೆಟ್ ಆಗಬೇಕು. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು ಎಲ್ಲರಿಗೆ. ಮಾರನ್ ಸಿಂಗ್ಗೆ ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు కాగిత శ్రీనివాసు. మాది దువ్వ. పాప, బాబు ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నారు. పూజనీయులైనటువంటి మన గురువు గారికి అందరికీ నా పాదాభివందనములు. అదేవిధంగా నా తోటి స్నేహితులకు నా సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు జంపా యేసు. నేను LIC ఏజెన్సీ కింద చేస్తున్నాను, తణుకులోనే ఉంటున్నాను. నాకు పాప BSc స్టార్ట్ చదువుతుంది. శ్రీ గురుభ్యో నమః. నా పేరు వెంకట నాగరాజ్ కుమార్. మళ్ళా అది చెప్పాలా, మళ్ళీ చెప్పాలా? స్నేహితులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు 2 పాపలు. నేను హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తుపాకుల నాగదుర్గారావు అండి. వేదికలు అలంకరించిన ఉపాధ్యాయులందరికీ, రాఘవులు గారికి, రాజు గారికి వందనాలండి. నా స్నేహితులందరికీ హృదయపూర్వక వందనాలు. నేను జంగారెడ్డిగూడలో ఉంటున్నానండి. నాకు 2 పాపలు. ఒక పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది, ఒక పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుందండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అందరికీ మా ఒక సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మేము తణుకులో ఉంటామండి, SSBలో జాబ్ అండి. మాకు పాప, బాబు అండి. అంతా హ్యాపీ అండి. థ్యాంక్స్ అండి. PhD మన బ్యాచ్లో PhD చేసిన ఒక వ్యక్తి ఈయనండి. My name is Maran Koteswara. I completed my PhD in JNT Kakinada. I am working as associate professor in Srivasavi Engineering College, Tadepalligudem. First of all, మాకు పాఠాలు చెప్పిన గురువులందరికీ నమస్కారం. వీ హ్యావ్ టు అప్రిషియేట్ మారవ శ్రీను. మనం ఈరోజు నేను అందరం కలిసి ఒక ఈవెంట్ కింద కండక్ట్ చేసుకుంటున్నామంటే దీని అంతటికీ కారణం మారవ శ్రీను, మన శ్రీనివాస్. 5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు, ఇప్పటికీ నెరవేరింది. థ్యాంక్స్ అండి అందరూ కలిసినందుకు.
ఉంటాను, బాయ్. నా పేరు కింద ధనరాజు. నాకు ఇద్దరు పిల్లలు, బాబు పాప. ఇక్కడే ఉన్నాను. అలాగే మన గురువులందరికీ కూడా ముందుగా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన నా మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హలో, పూజ్య గురువులకి, నా తోటి విద్యార్థులకి, ఇప్పుడు కాదు సంక్రాంతి శుభాకాంక్షలు. ఫస్ట్ నా పేరు దుర్గా నాగప్రసాద్, దుర్గాప్రసాద్ అంటూ ఉంటారు. నాకు ఇద్దరు పిల్లలు. ఆ పిల్లలు ఎంత ఉంటారంటే నాకు తెలిసి మీ మనవరు కూడా ఉంటారేమో. ఒక చిన్నదేమో ఎల్కేజీ అవుతుంది, ఎల్కేజీ 3rd క్లాస్, సారీ. పెద్ద బాబా 6th క్లాస్ అవుతుంది. అంత చిన్న పిల్లలు. నేను సాఫ్ట్వేర్ కార్పొరేట్ అండ్ ఓవర్సీస్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను ఫ్రీలాన్సర్ కింద. గురువుల గురించి 2 నిమిషాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. హెడ్ మాస్టర్ గారి గురించి ఎంత మాట్లాడుతున్నానంటే, 10th క్లాస్లో మాకు ఏ సెక్షన్, బి సెక్షన్, 2 సెక్షన్ మనందరికీ తెలిసి 2 సెక్షన్లకి ఆగస్ట్ 15కి ఎప్పుడో ఒక ఈవెంట్ పెట్టారు. ఏంటి, ఎవరి క్లాస్ బాగుంటే వాళ్ళకి ఏదో ప్రైజ్ ఇస్తామని, గిఫ్ట్ ఇస్తామని. అప్పుడని నా ఇంట్లో డెకరేట్ చేసి అన్ని తీసుకొచ్చి నా క్లాస్లో పెట్టాను. కానీ ఆయన ఏ సెక్షన్ మీద అభిమానంతో బి సెక్షన్ వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వకుండా ఆయన మోసం చేశారు. ఇప్పుడు గుర్తించుకుంటున్నాను. సారీ సార్, ఆ రోజు మాకు బి సెక్షన్ వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వలేదు మీరు. ఇంకోటి కృష్ణారావు గారు అంటే మాకు చాలా భయం అండి. ఎందుకంటే 9th క్లాస్ వరకు మాకు ఏమి రాదు. 9th క్లాస్ వరకు తెలుగు 10 మార్కులు వస్తే చాలు, అదొకటే పాస్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే ప్రోగ్రెస్ కార్డు అంతా మేము సైన్ చేసుకునేవాళ్ళం కాబట్టి. అండ్ కనక సుందరం గారి గురించి చెప్పాలంటే ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. మా పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను. ఇప్పటికి ఒకటే మాట అనేవారు, పాలపుందంటే ఏంటో తెలుసుకుంటారా అని చెప్పేసి అంటా ఉండేవారు. దానిలో ఎర్రకోట గురించి, రెడ్ ఫోర్ట్ గురించి కూడా బాగా చెప్పేవారు. ఎప్పుడు అనుకునేవాళ్ళం, ఎప్పుడు రెడ్ ఫోర్ట్ ఈ జెండా ఎలా ఎగురుతుందో చూడండి రా, ఎంతో గర్వం వస్తుందేవారు. కానీ విషయం ఏంటంటే, ఆ టైంలోనే ఇక్కడ మాకు మీటింగ్ పెట్టేవారు, అక్కడ జెండా ఎగరేసేవారు టీవీలో. అంటే చూసే అవకాశం లేకుండా పోయింది. లక్కీ కింద మన కార్పొరేట్ ట్రైనింగ్ వెళ్తే రెడ్ ఫోర్ట్ చూసినప్పుడు కనకసుందరం గారు గుర్తొచ్చారు. అందరికంటే ముఖ్యంగా మా రాజుగారు వల్ల ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను. 9th క్లాస్ వరకు నాకు ఏమీ తెలియదు. ఏదో స్కూల్కి వెళ్ళమంటే బుక్ లేదో గొట్టగడ పాకల్లో పెట్టి మా బాలెలతో వెళ్ళిపోవడం తప్పించి 9th క్లాస్ వరకు ఏం తెలియదు. 10th క్లాస్ ఆయన వచ్చిన తర్వాత, ఆయన ట్యూషన్ జాయిన్ అయిన తర్వాత చదువు అన్నీ స్టార్ట్ అయినాయి. ఆయన వల్లే ఈరోజు నేను ఉన్నానంటే, ఆయన ఆ రోజు 10th క్లాస్ పాస్ అవటమే నా అదృష్టం, నా బ్రేకింగ్ పాయింట్, నా టర్నింగ్ పాయింట్ అన్నీ చెప్పుకోగలను. అందరికి ఎవరు లేరు. మా డ్రిల్ మాస్టర్ గారు, ఆయన అంటే ఎప్పుడూ నాకు భయమేనండి. మీకు చాలా మందికి ఖోఖోలు ఇవన్నీ ఆడటం వల్ల బాగా చదువు, మా ఈవేళకు కూడా, మా మగవాళ్ళకి కూడా. కానీ నేను ఏ ఆటలో పార్టిసిపేట్ చేసేవాడు కాదు. అందుకని ఎప్పుడు ఆయన థాట్ చూడగానే నాకు ఎప్పుడు చాలా భయంగా ఉండేది. ఆ థాట్ ఇసుకుని ఎప్పుడు కొడతానండి అది. ఇంకా మిస్ మా రాఘవల్ గారిని మర్చిపోయాడు. ఎప్పుడు ఆయన అరుపులే మొత్తం స్కూల్లో తెప్పిస్తూ ఉండేవి. ఆయన ఏ గదిలో ఉన్నారు అనేది, పుస్తకాలు కానీ దేనికి వచ్చినా కానీ ఆయన ఏ గదిలో కింద ఉన్నారా పైన ఉన్నారా అన్నది మాకు ఈజీగా అర్థమవుతూ ఉండేది. అన్ఫార్చునేట్గా మన టీచర్స్ కూడా మిస్ అయ్యాం. ఎస్పెషల్లీ ఉషాదేవి గారిని అండ్ చిన్నంది మేడం గారిని కూడా మిస్ అయ్యాం. వాళ్ళు కూడా వస్తారని చెప్పేసి అనుకున్నాం. అది అది కుదరలేకపోవడం జరిగింది. అది ఈ రోజున మొత్తం వీళ్ళందరి గురించి నేను గుర్తించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నమస్కారం అండి ప్రెసిడెంట్ హెడ్ మాస్టర్ గారు, నమస్కారం. మరొకసారి మా రాజుగారి గురించి, మా రాజుగారికి నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ఆల్. నా పేరు రమేష్ అండి. హలో, ముందుగా ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ, పూజ గురువులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నేను మెడికల్ ఏజెన్సీలో చేస్తాను. ప్రజెంట్ పాలింగ్లో ఉంటున్నాను. మాకు 2 అబ్బాయిలండి. నారాయణలో చదువుతున్నారు తనకు.
హ్యాపీ పొంగల్ అండి అందరికీ. నా పేరు ఫణిప్రకాష్. నేను బహుశా 10th లోనే ఇక్కడికి వచ్చాను. చాలా తక్కువ మంది తెలుసుండొచ్చు. మన టీచర్ల గురించి ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మన 100% మన జనరేషన్లో 80% మన వాళ్ళందరూ కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు. మోర్ దాన్ 80%. గూగుల్లో ఫేస్బుక్లు లేని కాలంలోనే మనం ఈ స్టాండర్డ్స్లో మనకి చదువు చెప్పి ఈ రోజు ఎలా ఉన్నామంటే కారణం ఓన్లీ వాళ్ళు. ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు దూరం వెళ్ళిపోతే వాళ్ళ బాగా అనుబంధం ఎక్కువ ఉంటే వెళ్ళిపోవడం కామన్. నేను చిన్నప్పటి నుంచి అలవాటైపోయాను. రాజుగారి స్కూల్కి షిఫ్ట్ అయిపోయారని ఊరు మారి ఇక్కడికి వచ్చే రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనతో అంత విపరీతమైన అనుబంధం. ఈరోజు అలాంటి టీచర్ల దయ వల్ల నేను కనీసం ఒక 50 ఫ్యామిలీస్కి ఎంప్లాయ్మెంట్ కల్పించే స్టేజ్లో ఉన్నాను. ఐ హ్యావ్ మై ఓన్ ఇండస్ట్రీ. దీనికి అంతటికీ కారణం ఆ రోజు మనకి చదువు చెప్పిన టీచర్లే. జీవితాంతం వాళ్ళందరికీ ఎప్పుడు మనం రుణపడి ఉండాలి, ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలి. అందరికీ నమస్కారం అండి. ఇదే ఇంకొకటి ఏంటంటే ఈ రోజు ఇక్కడ కలిసాం, రేపు ఎక్కడికో వెళ్ళిపోయాం. ఈ రోజుతో ఇది కాదు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరి పిల్లలు ఏం చదువుతున్నారు, ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఫ్యూచర్లో కూడా ఎవరికి ఏ రకమైన ఉపయోగం, ఒకరికొకరు ఏ హెల్ప్ చేసుకోగలరో ఆ రకమైన హెల్ప్ చేసుకుంటూ ఇదే కంటిన్యూ చేసుకుంటే ఈ రోజు మనకు కలిసిన దానికి ఒక సార్థకత ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకోటి నేను ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. వాడంటే నాకు చాలా కోపం. తెల్లవారులు 24 గంటల సంవత్సరం అంతా కష్టపడి చదివినా కూడా 7 మార్కుల్లో ఫస్ట్ ర్యాంక్ తప్పించాడు. ఈ రోజు వరకు నాకు వాడి మీద నాకు కోపమే. కానీ ఈ రోజు వాడిని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎక్కడున్నాడు సీను? కంగ్రాట్స్ శ్రీనివాస్. రాయిలాగా నువ్వు అక్కడ తిరిగితే అలా. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి మారన్ సీన్ కూడా తన మీద ఉన్న కోపాన్ని నాకు చంపేసుకున్నాడు. ఈ రోజు వరకు వాడంటే కోపమేనా? ఆ రోజున్న సిచ్యువేషన్. థ్యాంక్ యూ మారన్ సీన్. మరి వేదికని లేదా అలంకరించిన పూజనీయులైన వారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ స్నేహభావం మనందరినీ కలిపింది మారం శ్రీనివాస్ గారు. ప్రతి ఒక్కరు కూడా నా పేరు రవి, పెదపోలు రవి, సూర్యరాపాలు. మరి నేను దైవ సేవకునిగా, నేను పాస్టర్గా పనిచేస్తున్నాను. మరి నాకు ఒకే ఏకైక కుమారుడు. ఆ కుమారుడు 3rd క్లాస్ చదువుతున్నారు. నా పేరు వెంకటేశ్వరరావు అండి. నేను ఆర్టిస్ట్ అండి. ఆర్టిస్ట్ అంటే పెయింటింగ్ సంబంధించి బొమ్మలు అవి చేస్తూ ఉండండి. హై స్కూల్ నుంచి చదువుతున్నప్పుడు అప్పటి నుంచి కూడా నాకు అలవాటు ఉండేది. తర్వాత నాకు డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్లో ఉద్యోగం వచ్చిందండి. అది చేస్తుంటున్నాను, ఇది చేస్తున్నాను. నాకు అబ్బాయి అండి, అమ్మాయి అండి. అబ్బాయి బీటెక్ అండి, గాయత్రి విద్యా పరిషత్తు. అమ్మాయి డిప్లొమా అయిపోయిందండి. వాళ్ళు అక్కడనే ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం మనం చదువుకున్న ఈ స్కూల్లో ఈ 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా కలుస్తామని ఎవరైతే అనుకోలేదండి. కానీ ఒక విషయం ఏంటంటే ఎక్కడెక్కడో ఉండి ఎక్కడెక్కడో ఇంత స్థాయిలో ఉండి అంటే మన చిన్నప్పుడు ఫ్రెండ్స్ అలాగే గడిపేసండి. కానీ ఎక్కడో ఉన్న వాళ్ళందరూ గ్యాదర్ చేసి వీళ్ళు ఎక్కడున్నారో ఏంటని ఫోన్ నెంబర్స్ తీసుకుని మనందరినీ ఇక్కడ కల్పించినందుకు మారం శ్రీనివాస్ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మేము 10th క్లాస్ చదువుతున్నప్పుడు మా రాజుగారి మాస్టర్ వచ్చారండి. అప్పటి వరకు మేము ఏదో పై చదివేవాళ్ళం కానీ మాకంత నాలెడ్జ్ అయితే లేదండి. రాజుగారు వచ్చిన తర్వాత సార్ మీ దగ్గర ఈ లెక్కలు గట్రా మంచిగా చెప్తాను, మాకు అర్థం అవ్వట్లేదు సార్ అంటే, ఎందుకు అర్థం కాదు అనేసి 1కి 4 సార్లు చెప్పి 10th క్లాస్ నేను 2nd క్లాస్లో పాస్ అయ్యానండి. ఒకప్పుడు ఆ ఫీజు 35 రూపాయలు ఉండేదండి. ఆ 35 రూపాయలు కూడా లేకపోతే నీకు ఎందుకు అనేసి నా 10th క్లాస్ ఫీజు 35 రూపాయలు రాజుగారు నాశనం కట్టించారండి. అయ్యా ఈ రోజు స్థాయిలో ఉన్నంటే ఆయన పెట్టిందని అన్నారు. అయ్యా మీ అందరికీ థ్యాంక్స్ అండి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. ఉంటా సార్. ముందుగా గురువులకు నమస్కారం. నా పేరు భోగరాజు వెంకటరామ కిషోర్. మేము తేతల్లో ఉంటాము. మాకు 2 అమ్మాయిలు. పెద్దమ్మాయి ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్, చిన్నమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్. వీడు మారలేదు. నా పేరు చంపాటి వేణుగోపాలకృష్ణ రాజు. మన గురువులందరికీ పాదాభివందనాలు. మన ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్లో జాబ్ చేస్తున్నాను, మిర్యాల కూడా. మాకు ఒక బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు గోపిశెట్టి రామారావు అండి.
గురువులందరికీ పాదాభినందనలు పేరు పేరున. మన మిత్రులందరికీ నమస్కారములు. ఈ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి అందరికీ. ఈ సంక్రాంతి స్పెషల్గా గుర్తుండిపోతుంది అందరికీ, మనందరికీ 30 సంవత్సరాల తర్వాత మనం 10th క్లాస్ బ్యాచ్ అంతా కలిసాము. చాలా సంతోషంగా ఉంది. ఇన్ని అందరినీ కలిపిన మానసీనికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు 2 అబ్బాయిలు. నేను ఏలూరులో బిజినెస్ చేస్తాను, ఐరన్ బిజినెస్. థ్యాంక్ యూ. నా పేరు గరగా శ్రీనివాసరావు. వేదిక మీద ఉన్న గురువులందరికీ కూడా నమస్కారం. అలాగే చేసినటువంటి తోటి మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు ఒక బాబు, ఒక పాప. బాబు డిగ్రీ చేస్తున్నాడు, పాప ఇంటర్మీడియట్ చేస్తున్నాడు. నేను తణుకు సత్యనారాయణ స్పీకింగ్ మిల్లో 25 years నుంచి వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ. పాకా వెంకట నరసింహారావు. నేను ప్రస్తుతం హైదరాబాద్లో వర్క్ చేస్తాను, రైల్వేలో. నాకు 2 పాపలు. ఒక పాప 7th క్లాసు, ఒక పాప యూకేజీ చదువుతుంది. కానీ 10th క్లాస్ చదివిన అందరినీ గ్యాదర్ చేసినందుకు వీళ్ళందరికీ చాలా, మా క్లాస్ లీడర్ మారవ్ శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. అలాగే వెలగల శ్రీనివాస్ కూడా చాలా కృతజ్ఞతలు. ఇక్కడికి అందరికీ విచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. సభకు విచ్చేసిన గురువులకు పాదాభివందనం అండి. నా మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు మన్మధరావు. నాకు 2 అమ్మాయిలు. మా మిస్సెస్ నాకు ఎరకాలు ఉందండి, సిగ్గుపడుతుంది. మా 2 పాపలు BSc చేశారు, పెళ్ళిళ్ళు అయిపోయి. పెద్ద పాపకి 2 బాబులు, చిన్న పాప ఇప్పుడు ప్రెగ్నెంట్. అరే మీలా నేను సిగ్గుపడట్లేదు, ధైర్యంగా చెప్తున్నాను, డేర్గాను. ఓకే. నాయకులకు, పెద్దలకి ప్రత్యేకమైన వందనాలు. అలాగే నాతోటి విద్యార్థులు ఈ విధంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి ఈ చక్కని ఏర్పాట్లు చేసినటువంటి కమిటీ వారికి అందరికీ కూడా సంక్రాంతి శుభాలు తెలియజేస్తున్నా. నా పేరు కొమ్మర డేవిడ్ రాజు. నేను మీ అందరికీ సంక్రాంతి శుభాలు తెలియజేస్తూ, మా మిస్సెస్ ఇక్కడ ఉందండి, ఇప్పుడే వచ్చాము మేము. ఎందుకంటే ఒకసారి లేచాము, కొంచెం ఆలస్యం అయింది. అందువలన ఏమైనప్పటికీ కూడా మీతో కలిసే భాగ్యం నాకు ఇచ్చారు. అలాగే నాకు ఒక కుమార్తె, కుమారుడు. మా అమ్మాయికి మ్యారేజ్ చేశాను. మరి మా అల్లుడు, మా అమ్మాయి విదేశాల్లో జాబ్ చేస్తూ ఉన్నారు. అలాగే నా కుమారుడు కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి హైదరాబాద్లో టెక్ మహీంద్రాలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. నా పేరు సత్యనారాయణ. ఏ స్కూల్లో చదువుకొని వచ్చినప్పుడు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నేను ఏ స్కూల్లో చదువుకొని వచ్చినప్పుడు అందరం కలిసి చదువుకున్నా. నాతో పాప, బాబు. నా పేరు దొంగ వెంకట సత్యనారాయణ. ఇదే స్కూల్ తేతలే. అందరికీ జనవరి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అడప నాగశ్రీను. గురువులందరికీ నమస్కారం. నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, ఇంకో అమ్మాయి పాలిటిక్స్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నేను పెద్దగా చెప్పడానికి ఏం లేదు. నా పేరు మానవ్ శ్రీను. నేను ఆర్టీసీలో చేస్తున్నాను కండక్టర్గా. నా భార్య ఏమో ఏలూరు కలెక్టర్ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా చేస్తుంది. మాకు ఒక అబ్బాయి NIT రాయ్పూర్లో బీటెక్ 2nd year కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. నా మాట మన్నించి అందరికి వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. మన విన్నపాన్ని మన్నించి మన సభకు అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు జంపన వెంకటరామరాజు గారికి ఒకసారి కరతాళతో స్వాగతం పలుకుతూ మన గురించి ఆయన్ని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా మనందరి తరఫున కోరుతున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా ముందుగా మీ అందరికీ నా నమస్కృతులు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇప్పటికే చాలా పదవులు, కార్యక్రమాలు అనుభవించారు కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే గారిని ఒక్కసారి బాబు ఒక్కసారి ఈ సందర్భాన్ని తెలియజేసి ఇలా జరుపుకుంటున్నామని స్థానిక శాసనసభ్యులు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. వారు ఆలోచించి ఈ సందర్భంగా మీరు ఏదన్నా జిల్లాలో
మా యొక్క హై స్కూలు వేళ్ల మీద లెక్కెట్టే హై స్కూల్లో ఒకటి. మాకు చిరకాలం గత 30 సంవత్సరాల నుంచి కూడా ఆడబిడ్డలు ఇంటర్మీడియట్ చదువుకోవాలంటే చాలా బస్సులకు వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఒక విషయం ఒక ఇంపార్టెంట్ అండి, ఇది అసలు మన స్కూల్కే ఇంపార్టెంట్. మన జిల్లాలో చాలా ఒక డిసిప్లైన్ అవుతేనేవ్వండి, ఒక ఎడ్యుకేషన్లో ముందుకెళ్ళే హై స్కూల్లో కూడా వేళ్ల మీద లెక్కించే హై స్కూల్ కింద ఉంది. మరి గత 30 సంవత్సరాలు కూడా నేను ఎడ్యుకేషన్ బోర్డ్ మెంబర్ చేశాను. మన విశ్వనాథ్ గారి టైంలో సుమారు మతాపురం ఎమ్మెల్యే ఉన్నప్పుడు 15 సంవత్సరాలు నేను హై స్కూల్ విషయాలు అవి కూడా చూడటం జరిగింది. బిల్డింగ్ కమిటీ కూడా ప్రెసిడెంట్గా 15 సంవత్సరాలు చేయడం జరిగింది. సరే మీరు చెప్పండి ఏంటి అని అనేటట్లయితే, నేను మీ పర్మిషన్ ఇచ్చినట్లయితే మాకు జూనియర్ కాలేజీ 30 సంవత్సరాలు బట్టి ఏ ఎమ్మెల్యే కూడా ఇంట్రెస్ట్ తీసుకోలేదు, ఏ ఎమ్మెల్యే చేయలేదు. కాబట్టి ఈ సందర్భాన్ని మరి గ్రామస్తులందరి తరఫున మరి ఈ 1988-89 బ్యాచ్ అందరి తరఫున మీకు సవినయంగా మనవి చేస్తూ, ఒక జూనియర్ కాలేజీ మీరు మీ టర్మ్లో తెప్పిస్తారు అనేది ఉన్నట్లయితే అది నేను అనౌన్స్ చేస్తానని చెప్పాను. ఈరోజు నన్ను కూడా వాళ్ళు సాధారణంగా చేశారు కాబట్టి ఆయన డెఫినెట్గా చేస్తానని ప్రామిస్ చేశారు, చేస్తారు. కానీ దాన్ని వాచప్ చేసేది, పర్సూ చేసే వ్యక్తులు కావాలి. మేము ఎలాగ రిటైర్డ్ అయిపోయాం. మరి నాకు చాలా ఆనందంగా ఉంది. 30 సంవత్సరాల కిందట నుంచి వచ్చి అంత ఆడబిడ్డలు అవనండి, మగవాళ్ళు అవనండి వచ్చి మరి వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే నాకు మీకంటే ఎక్కువ ఆనందం అనిపిస్తుంది. వారి జీవితంలో మరి ఇంత ఆనందపడి ఇంత సంతోషంగా ఉండే రోజు ఈ రోజేమో అనిపిస్తుంది నాకు. కోటేశ్వరరావు గారు PhD అని చెప్పారు. దీని అందరికీ మన ఇక్కడికి వచ్చిన వాళ్ళలో మంచి పొజిషన్లో ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు. వారిని మేము డబ్బులేమి అడగట్లేదు, చేయట్లేదు. పేరీ శాస్త్రి గారు ఉండగా మా నరసింహరావు వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడ ఉన్నారు. అప్పుడు ఆ టైంలో ఉన్నట్లయితే గవర్నమెంట్ పాలసీ లేదని చెప్పేసి పాపం పేరీ శాస్త్రి గారు కాలం చెందారు. ఆయన ముందుకొచ్చి నేను సైట్ ఇస్తాను అని. అప్పుడు కొన్ని నారమ్స్ ఉన్నాయి. 2 ఎకరాల పొలం కావాలి, ఓ 3 లక్షలు డిపాజిట్ చేయాలి, దీనికి ఒక కమిటీ ఏర్పడాలి, ముఖ్యంగా బిల్డింగ్స్ కట్టాలని అనేది ఉన్నట్లయితే సర్లే అసలు ఏదో విధంగా చేద్దామని అంటే ఎవరూ ముందుకు రాలేదు. గవర్నమెంట్ కూడా పాలసీ ప్రకారం వీలు పడదని చెప్పారు. పోతే ఇప్పుడు పాలసీ ఏంటంటే జగన్ గారు ఎడ్యుకేషన్ గురించి చాలా సదుపాయాలు అరేంజ్ చేశారు. అది మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఎడ్యుకేషన్కి మస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు. నాగేశ్వరరావు గారు కూడా అదే అన్నారు. రాజుగారు మీకు తెలుసు కదా, చూస్తున్నారు కదా, మీరు ఎడ్యుకేటెడ్ కదా, ఫస్ట్ మా గవర్నమెంట్ ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్కి ఇచ్చారు. కాబట్టి అందుచేత దాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైతే సీఎం గారి దగ్గరికి పర్సనల్గా వెళ్ళి నా నియోజకవర్గంలో జూనియర్ కాలేజీ అని అందరూ అడుగుతున్నారు కాబట్టి నాకు ఇచ్చి తీరాలి, ఇది ప్రెస్టీజియస్గా తెచ్చుకుంటారు, మీకు ఏదో డన్, ఇబ్బంది అది ఏమీ లేదని కూడా చేశారు. అంచేత దీన్ని వాచప్ చేసి కోటేశ్వరరావు PhD అన్నారు. మరి చాలా సంతోషం అయింది. మరి వారిని వాచప్ చేసి పేపర్ వర్క్ చేయాలండి. చాలా ఆ పేరు మీకే ఉండిపోతారు. ఫస్ట్ మీరుండగా మీ బ్యాచ్ సంస్థల్లో వాళ్ళు అనౌన్స్ చేశారు, చేయమన్నారు కాబట్టి ఈ క్రెడిట్ పోస్ట్ డైరెక్ట్లీ మీకే వస్తుంది. దాన్ని కూడా వాళ్ళు వాచప్ చేయాలి. మీరు దీని గురించి ఎవరి సందాలు కానీ ఇంకోటి కానీ మిమ్మల్ని ఏమో అడగట్లేదు, చేయక్కర్లేదు. దానికి NRIలు కూడా ఉన్నారు. NRIలు స్పాన్సర్ చేస్తూ ఉండి మీరు తీసుకురండి అనే పరిస్థితిలో ఉన్నారు. అంచేత దయించి ఈ బ్యాచ్కి చిరకాలంగా ఉండే కోరిక మరి ఆయన చేస్తా అన్నాడు కాబట్టి దానికి మనం అందరం కూడా సహకరించి అది పూర్తి చేస్తే బాగుంటుంది అని నేను కోరుతూ, మరి వీరికి మన మాధవ్ శ్రీను గారికి నేను నా యొక్క ప్రత్యేక, అందరూ ఆయన వల్ల అంటున్నారు కాబట్టి మరి నాకు అవకాశం ఇస్తే ఆఖరిని ఆయనకి మీ అందరి తరఫున ఏదో కొంచెం సేవా సన్మానం చేద్దాం అనుకున్నాం. సంతోషం. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.
కూడా కొన్ని స్మృతులు మిమ్మల్ని చూస్తుంటే గుర్తొస్తున్నాయి. తర్వాత మాట్లాడాలా? ఈ దోవ గ్రామస్తు పెద్దలకి, తోటి ఉపాధ్యాయులకి నమస్కారాలు. 88, 89 పూర్వ విద్యార్థులు, వాళ్ళకి నా శుభాశీస్సులు. నేను మళ్ళీ మర్చిపోతానేమో, మారం శ్రీనికి స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అతనే కాదు, మిగతా మీరందరూ కూడా, అందరూ ఆర్గనైజర్సే. మీ అందరూ సహకారం వల్లే కదా ఇంత బ్రహ్మాండంగా జరగటం. అంతే, అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ముఖ్యంగా మీ అందరినీ చూస్తే ఆ రోజుల్లో సిచ్యువేషన్స్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఏ స్టూడెంట్ ఎలా, ఏ విద్యార్థి ఎలా ప్రవర్తించారు. నిజంగా ఈ స్కూల్లో అప్పుడు నేను పనిచేసే టైంలో ఉన్న ఉపాధ్యాయుల గురించి ఒకసారి తెలుసుకోవాలి. విశ్వనాథ మాస్టర్, హెడ్ మాస్టర్ చాలా చక్కగా అడ్మినిస్ట్రేట్ చేశారు. అందరినీ చక్కగా గౌరవించేవారు. పిల్లల్ని ఏమనేవారు కాదు, ఊరికి జడిపించేవారు అంతే. నెక్స్ట్ భగవన్నారాయణ గారు అంటే హడల్, చాలా చక్కగా క్రమశిక్షణగా ల్యాబొరేటరీ ఏంటి, లెక్కలు చెప్పడం ఏంటి, మరి ఎంతో హుందాగా ఆయన ఈ స్కూల్కి ఒక లైఫ్గా ఉండేవారు. అంత చక్కగా చెప్పేవారు. నెక్స్ట్ చౌదరి గారు పాఠం చెప్తే ఇంటికి వెళ్ళి ఎవరు చదివేవారు కాదు, పరీక్ష హాల్లోనే రాసేసేవారు. అంత చాలా చక్కగా చెప్పేవారు. నెక్స్ట్ కనకసుందరరావు గారు, ఆయన శ్వాస చెప్తే మ్యాప్ పాయింట్ కానీ ఇంకోటి కానీ చూడక్కర్ లేకుండా మ్యాప్ పాయింట్ చేసేవారు. ఇంక చెప్పాలంటే చాలా ఎక్కువ చెప్పచ్చు, కానీ టైం ఏం లేదు కాబట్టి. నెక్స్ట్ ఉషాదేవి గారు, ఇంగ్లీష్ అద్భుతం, సైన్స్ మహా అద్భుతం. ఇలా వాళ్ళు చెప్తూ ఉంటే మరి అంత బాగా అర్థం చేసుకోవటం, మీరు అర్థం చేసుకోవటం, మరి ఆ మాస్టర్ కూడా తెచ్చుకునేవారు. అలాగే మా పిల్లలు ఎంత ఈ స్థితిలో ఉన్నారంటే గర్వకారణం మాకే కదా, మీకని కాదు, మాకు సంతోషం కాదు. నిజంగా ఈ సంతోషంలో నాకు పిల్లలు కూడా కదా, అంత ఆనందంగా ఉంది. అలాగే నా దగ్గర నేను అప్పుడు వచ్చిన 2 years అవుతున్నాను మీకు స్కూల్కి వచ్చి. నా దగ్గర అంటే ముఖ్యంగా ముగ్గురు షోని చెప్పేవారు. భగవన్నారాయణ గారు, మేనబుల్లో లెక్కల మాస్టర్ గారు, నేను. నా దగ్గర ఎలాంటి వాళ్ళు వచ్చారంటే ధనరాజు, అలాగే సతీష్, దుర్గాప్రసాద్, ఇంకా పేరు చెప్పాలంటే నాకు వీళ్ళు చాలా మంది ఉన్నారు. అందరి పేరు కుదరదు కానీ ఇలాంటి జనం. అలాగే ఇటు సూర్యాపాలెం నుంచి, తర్వాత బుద్ధాపురం నుంచి, వానాల నుంచి, ఇక్కడ గోరిగేడ్ నుంచి, యాతల నుంచి ఇంతమంది విద్యార్థులు వచ్చేవారు. వాళ్ళందరూ నాకు గుర్తుంది. అయితే ఇంత మేము ముగ్గురు కూడా చాలా పోటీగా చెప్పేవారు. నేను మేనవల్లూరు మాస్టర్ దగ్గరికి వెళ్ళి చూస్తే నాకు ఇష్టం కలిగింది, అయ్యి బాబా వాళ్ళందరూ బాగా చదివించేస్తున్నారు అని ఒక రకంగా. అలాగే మానసుడు అప్పట్లో చాలా తెలివైన విద్యార్థి. అటువంటి తెలివైన విద్యార్థి నా దగ్గర జారలేదు అనుకున్నాను. ఇప్పుడు అలాగే కొంతమంది ఉషా ఆదేవి గారి కూతురు, వాళ్ళు బాగా చదివారు. అలా ఉమా బాగా చదివింది. ఇలా వాళ్ళందరూ చూసి నా దగ్గర చేస్తే బాగున్నాను, ఇంకా ఊరికి ఒక రకమైన అభిప్రాయం ఉండేది. అంచేత ఆ రకంగా పోటాపోటీగా చదివించి మీరందరూ కృతజ్ఞతలు అయ్యేటంటే చాలా మ్యాక్సిమం ప్రయత్నం చేశాను. ఇంకా ఏమన్నా లోపాలు చేస్తుంటే మీరు ఏమనుకోకండి. మీరందరూ ఇంకా చెప్తున్నా, ఇంకా మీ పిల్లలు బీటెక్లు ఎంటెక్లు చదువుతారంటే ఎంతో ఆనందంగా ఉంది. అంతా మనం 10th క్లాస్ రాత్రి ఇంకోటి చదువుకున్నాం. మరి మీరందరూ మీ పిల్లలు ఎంబీబీఎస్, బీటెక్ ఇలాగా మంచి చదువులు చదివిస్తున్నారు. చాలా ఆనందదాయకం ఉంది. నిజంగా సంక్రాంతి పండుగ కాదు నాకు ఈరోజు, ఇది స్పెషల్ పండుగ. ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ రావడానికి కారణం మా పిల్లలు ఇంటికాడ పండుగ వాళ్ళ ఇంటికాడ ఉన్నారు. కానీ వాళ్ళందరినీ వదిలేసి మీకోసం మిమ్మల్ని అందరినీ చూడటానికి నిజంగా పేరున మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీనివాస్, థ్యాంక్ యూ.